రాజమహేంద్రవరం పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో 24వ డివిజన్ మెరకవీధి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో చేస్తున్న అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెరకవీధి మున్సిపల్ స్కూలుకు గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుతం భవనం దయనీయ స్థితిలో ఉందని ఆయన తెలిపారు. 30 ఏళ్లకు పైగా నాటి నిర్మాణంలో స్లాబ్ లీకేజీలు, చెదపట్టిన కిటికీలు, బీటలు వారిన ప్రహరీ గోడ వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాడు నేడు పథకం కింద 14 లక్షలు ఖర్చు చేశామని చెప్పుకున్నా ఆ పనులు ఎక్కడ జరిగాయో కనిపించడం లేదని విమర్శించారు. పాఠశాలలో ఇంకా మిగిలిన చిన్నపాటి సమస్యలను పరిష్కరించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక దాత ముందుకు వచ్చి విద్యార్థుల కోసం షెడ్డు, వంటశాల నిర్మాణానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి 7 కోట్లకు పైగా సిఎస్ఆర్ నిధులు వచ్చినట్లు వెల్లడించారు. అటు చూడు. ఓకే, నీ కళ్ళు తగిలిందా? అటు చూడు. ఆడి కళ్ళు డిస్టర్బ్ అవుతుంది. ప్రహరీ కూడా చేస్తుంది. ప్రహరీ కూడా నెక్స్ట్ ఇలా చేయడం మంచిది. స్లైడింగ్ డోర్ సాలే పడిపోయింది. అది మొత్తం బీర్ మొత్తం జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ అందరికీ మార్గదర్శి అని, ఆయనకు జరిగేది చిన్నపాటి శస్త్రచికిత్స అయినా అది ఆందోళన కలిగిస్తోందని, ఆయన ఆరోగ్యం తమకే కాదు ఈ దేశానికి కూడా చాలా అవసరమని, భగవంతుడు ఆయనకు అపార శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను అని మంత్రి దుర్గేష్ భావోద్వేగంతో స్పందించారు. రాజమహేంద్రవరం నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆనం కళాకేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం రుద్ర ఏకాదశిని సహిత మహామృత్యుంజయ పాశుపత హావనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. అధికారం కొందరికే పరిమితం కాకూడదని, పేద ప్రజలకు అండగా ఉండాలని 10 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో పోరాడి జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన శాఖల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. జన సైనికులను, వీర మహిళలను నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపిస్తున్న మహానాయకుడు అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి 37 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను 1వ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదించగా జైలు శిక్ష, 35 మందికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రాణాపాయం కలగడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలోని 46వ డివిజన్ బెట్టి కాన్వెంట్, మదర్ తెరీసా విగ్రహం పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొంతమంది అల్లరి మూకలు మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానిక మహిళలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల మహిళలు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు బీట్ కానిస్టేబుల్ను నియమించి నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత బలోపేతం చేయాలని 3 టౌన్ సీఐకి సూచించారు. డివిజన్లో 9,10,000తో ఆధునీకరించిన 86 సచివాలయ భవనాలను వాసు ప్రారంభించారు. అనంతరం డివిజన్లో పర్యటించిన సమయంలో స్థానికులు మందుబాబులు, ఆకతాయిల సమస్యలతో పాటు పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం
వీరవల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు. టోల్ ప్లాజా వద్ద కారు సైన్ బోర్డుకు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చాపర్ల రాజు, చాపర్ల హనుమంతరావు, దుద్దుకూరు సాగర్గా గుర్తించారు. వీరంతా చెన్నై ఆసుపత్రికి వెళ్లి తాళ్లపూడి మండలం గజ్జరం వస్తుండగా ఘటన జరిగింది. మృతదేహాలు గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నల్లజర్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.